గత ఎన్నికల్లో అధికారం కోల్పోయినంత మాత్రాన జగన్ కి ప్రజల్లో ఉన్న ఆదరణ తగ్గిందని చెప్పలేదు. ఓటు బ్యాంక్ కూడా చెక్కు చెదరలేదు. ఇక తెలంగాణలో తెలుగుదేశానికి క్యాడర్ ఉన్నా ఈ పార్టీని నిలబెట్టగల పటిష్టమైన నేతలు లేరు. చెప్పుకోదగ్గ నేతలు బీఆర్ఎస్ లోకి సర్దుకున్నారు. మళ్లీ పునర్వ్యవస్థీకరించి పార్టీని నిలబెట్టాలంటే చాలా శ్రమించవలసి ఉంటుంది. రేవంత్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని, బాబు గైడెన్స్ లో ముందుకు వెళుతున్నారని తెలంగాణ ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. పోలవరం బనగచర్ల ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో రేవంత్ పైన ధ్వజమెత్తారు. కొత్త సంవత్సరం ప్రారంభం రోజున రేవంత్ దీనికి సూటిగా కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బాబును ఆహ్వానించారు. కానీ ఆయన హాజరు కాలేదు. కూటమి ప్రభుత్వం తరఫున చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయడంతో కాంగ్రెస్ ప్రతినిధిగా ఉన్న రేవంత్ కు పిలుపు రాలేదు. ఈ నేతలిద్దరూ ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలైనా ఇద్దరి మధ్య మంచి సంబంధాలు, పరస్పర గౌరవం కొనసాగుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి విజయానికి టీడీపీ క్యాడర్ పనిచేసింది. అప్పుడు మాత్రమే కాదు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజారిటీ సాధించడంలో టీడీపీ క్యాడర్ పాత్రను కొట్టి పారేయలేదు.